ముందుగా అయితే అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అదేవిధంగా టైమ్ 24x7 టీవీ చూసే ప్రేక్షకులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మనం ఎక్కడున్నామంటే కీసరగుట్ట దగ్గరనైతే శివరాత్రి మహోత్సవాలు, శివరాత్రి సంబరాలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పాలి. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చూసుకుంటే ఇక్కడ భక్తుల రద్దీ కానీ, అదేవిధంగా కార్ పార్కింగ్లు కానీ, బైకులు కానీ, అదేవిధంగా విఐపి దర్శనం కానీ, ఇట్లాంటి దర్శనాలు అయితే చాలా జరుగుతున్నాయి. చూసుకుంటే ఇక్కడ క్రౌడ్ చూడండి. పోయిన సంవత్సరం కన్నా, గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అయితే చాలా మంది భక్తుల రద్దీ ఈ యొక్క కీసరగుట్ట దేవస్థానానికి తాకిందని చెప్పాలి. ఇప్పుడైతే మనమైతే లోపలికి వెళ్తున్నాము. ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ఏ విధంగా ఉంది, భక్తులు ఏ విధంగా ఉన్నారు, అదేవిధంగా ఆ యొక్క మహిమ కలిగిన దేవునికి పూజా పునస్కారాలు ఏ విధంగా జరుగుతున్నాయో ఒకసారి మనం నేరుగా వెళ్ళైతే చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ రోజు అయితే మహాశివరాత్రి పర్వదినాన అంటే మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని కీసరగుట్ట ఏదైతే ఉన్నదో కీసరగుట్ట దగ్గర అయితే భక్తులందరూ అయితే తండోపతండాలుగా రావడం అయితే జరుగుతుంది. ఎందుకంటే కీసరగుట్ట అనేది అతి ప్రాచీనమైన దేవస్థానము, అదేవిధంగా చాలా పుణ్యస్థలం అని చెప్పుకోవచ్చు. చూసుకుంటే ఇక్కడికి భక్తులు సుమారుగా పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరము అధిక సంఖ్యలో భక్తులందరూ వచ్చి ఆ యొక్క శివుడే కానీ ఆ యొక్క కీసరగుట్టలో ఉన్న దేవుడు, ఆ దేవుని దర్శనార్థం కోసం అయితే చాలా మంది భక్తులు వచ్చారు. ఇప్పుడైతే మనమైతే ఇక్కడ భక్తులు ఎవరైతే ఉన్నారో భక్తుల దగ్గర అయితే ఉన్నాము. భక్తులైతే విఐపి దర్శనం దగ్గర ఉన్నాము. భక్తులైతే చాలా దూరం నుంచి, అంటే ఒక్కసారి మనం అటు చూసుకుంటే చాలా దూరం నుంచి ఇక్కడికైతే లైన్ అనేది ఉంది. గత సంవత్సరంలో కంటే ఈ సంవత్సరం చూసుకుంటే ఈ కీసరగుట్ట దేవస్థానం దగ్గర అయితే రష్ అనేది ఎక్కువ ఉంది. అదేవిధంగా పోలీసు బందోబస్తు కూడా ఇక్కడ మంచి ఏర్పాట్లు చేసే విధంగానైతే వాళ్ళు చూసిరు. అదేవిధంగా రోప్స్ పట్టుకొని కూడా, ఆ తాళం పట్టుకొని కూడా భక్తులను అయితే అదుపు చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. చూసుకుంటే ఇదండి భక్తులు లోపలికి వెళ్ళే ద్వారం అని చెప్పొచ్చు. ఒక్కసారి మనము లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాము. ఎందుకంటే భక్తుల హడావిడి, అదేవిధంగా భక్తుల రద్దీ కూడా చాలా ఉన్నందున కొంచెం సేపు అయితే ఇక్కడ ఏదైతే ఉందో రోప్స్ పెట్టి వాళ్ళైతే భక్తులను అదుపు చేసే పద్ధతి అయితే చేస్తున్నారు. ఒకసారి అయితే మనమైతే లోపలికి వెళ్దాము. అందరికి ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు. ఇక్కడ దర్శనం చాలా బాగా జరిగింది. చాలా జనాల రద్దీ బాగా ఉంది. చాలా జనాలు ఉన్నారు, సో దర్శనం బాగా జరిగింది. చాలా లేట్ అయింది లైన్ లో, బట్ ఓకే. ఫెసిలిటీస్ బాగానే ఉన్నారు, వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఈ రోజు శివరాత్రి కాబట్టి ఎక్కువ రోజు పట్టింది, కానీ నార్మల్ డేస్ లో అయితే తక్కువ టైమే పడుతుంది. ఈ రోజు ఒక మాక్సిమం 3 అవర్స్ పట్టి మేము వచ్చింది 12 కి అయితే ఇప్పుడు అయిపోయింది మాకు దర్శనం. 3 కి అయిపోయింది. చాలా బాగా దర్శనం అయింది, మాకు చాలా ఆనందం అయింది. మేము ఈ సంవత్సరం ఫస్ట్ వరంగల్ నుంచి వచ్చినాం. మా కొడుకు, కోడలు, కూతురు అందరూ వచ్చినాం. మనమలు చాలా సంతోషం. చూసిన వచ్చా 2 సార్లు చూసిన. చాలా సంతోషం అనిపించేది. చాలా బాగా జరిగింది. మేము శివరాత్రికి ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. కానీ రష్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఈవినింగ్ చాలా లేట్ అయ్యేటట్టుంది టైం. ఇక్కడ చాలా రష్ ఉంది, కానీ దర్శనం మాత్రం చాలా తొందర అయిపోయింది. మంచిగా ఉంది. ఇక్కడ శివరాత్రి వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది, రష్ బాగా ఎక్కువ అయిపోయింది. మధ్యలో వాటర్ ప్యాకెట్స్ ఇస్తున్నారు. ఇక్కడ పైకి వచ్చిన తర్వాత ఇస్తున్నారు, కానీ ఇక్కడ टेम्पल बहुत अच्छा है। यहाँ पर आपको आएंगे तो बहुत अच्छा एक्सप्लोर करने का मिलेगा, जरूर आइएगा यहाँ पर। इट्स सो ब्यूटीफुल एंड पूरा भी होता है, जो मांगोगे वो पूरा होगा, और हर एक चीज का आपको मतलब जो भी मांगोगे दिल से पूरा मिल जाएगा, सफल भी हो जाएगा। जो भी मांगना आ जाइए यहाँ पर। थैंक यू। हर हर महादेव। ఈ కీసరగుట్ట దగ్గర ఉన్నటువంటి నాగదేవత దగ్గర ఉన్నాము. మరి ఆ నాగదేవత యొక్క విశిష్టత ఏంటిది అనేది మనం పూజారిని అయితే అడిగి తెలుసుకుందాం. స్వామి, ఇక్కడైతే మనం చూసుకుంటే నాగదేవతను అయితే మనకైతే దర్శనం ఇస్తున్నది కదా. ఈ ఆలయం నాగదేవత పుట్ట ఉంటుంది. పుట్టకు పూజ చేస్తారు, పాలు పోస్తారు. ప్రతి పౌర్ణమి, అమావాస్య, సోమవారాలు అక్కడ నాగశేషుడు ఉన్నట్ల ఆనవాళ్ళు ఉన్నాయి. నాగశేషుడు వచ్చి పాలు తాగిపోతాడు. ప్రతి ఒక్క దేవస్థానం దగ్గర నాగేంద్రుడు అయితే దర్శనమిస్తాడు. కాకపోతే ఇక్కడ నిజంగానే ఒక పుట్ట రూపంలో ఒక నాగమ్మ తల్లి ఇక్కడ వెలిసినట్టుగా ఆనవాళ్ళు కూడా ఉన్నాయని పంతులు గారు అయితే చెప్తున్నారు. మరి ఏ వేళలా ఏ రోజులలో ఈ నాగమ్మ తల్లికి పూజలు కానీ పునస్కారాలు కానీ చేయడం జరుగుతుంది, అదేవిధంగా ఈ నాగమ్మ తల్లి యొక్క ప్రత్యేకత ఏంటిదని మనమైతే ఇక్కడ పూజారి గారు నిత్యము ఆ యొక్క అమ్మవారికి అయితే పూజ చేసే పూజారి గారు అయితే ఇక్కడ ఉన్నారు. మరి ఒకసారి పూజారి గారిని ఒకసారి
మరిన్ని విశేషాలు ఏంటి, అసలు నాగమ్మ యొక్క చరిత్ర ఏంటి, నాగమ్మ ఇక్కడ వెలిసింది అని అనడానికి ఆనవాళ్ళు ఏమున్నాయో ఒకసారి ఆ ప్రధాన పూజారి గారినే ఒకసారి అడిగైతే తెలుసుకుందాము. అవునండి, ఇది సుమారుగా 50 సంవత్సరాల నుంచి ఉందండి పుట్ట ఇది. సో ముందు ఇంచుమించుగా ఇలాగే పెరుగుతూ వస్తుంది అనమాట. స్వయంభూగా వెలిసిన పుట్ట అనమాట ఇది. స్వామి అదే విధంగా ఏ వారాల్లో ఇక్కడ అమ్మవారికి మంగళవారము శుక్రవారం జరుగుతుందండి. అంటే పిల్లలు పుట్టని వారికి కూడా ఇబ్బంది అనుకో వాళ్ళకు వచ్చి మొక్కుని అభిషేకాలు చేస్తే కానీ పిల్లలు పుడతారండి. ముందుగా అందరికీ కీసరగుట్ట జాతరకు విచ్చేసిన భక్తులందరికీ నా యొక్క నమస్కారం. ఈసారి స్వామివారి బ్రహ్మోత్సవాలు చాలా అట్టహాసంగా జరుగుతున్నాయి. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు చాలా మంచిగా వస్తున్నారు. సాయంత్రం ఒక పొద్దు ఇవ్వడానికి చాలా భక్తులు ఇంకా వచ్చేలా ఉన్నారు. కావున ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు. పోలీస్ బందోబస్తు కానీ ధర్మకర్తల మండలి కానీ అందరూ బాగా చేశారు. కావున ఈ కార్యక్రమం సజావుగా సాగుతుందని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాగమ్మ గురించి ఇక్కడ అమ్మవారు కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కానీ ఒక 40 ఇయర్స్ నుంచి ఇక్కడ స్వయముగా వెలిసింది. మా తాతల కాలం నుంచి ఇక్కడ ఇది ఉంది. రాను అంచెలంచెలుగా మనకు అమ్మవారి రూపమైన పుట్ట పెరుగుతున్నది. అందుకు చాలా మంది డోనర్లు ముందుకు వచ్చేసి విగ్రహ ప్రతిష్ట, ఆలయం నిర్మాణం, కొందరు గ్రనేటు అన్ని కార్యక్రమాలు చేపించి అమ్మవారి గుడి డెవలప్మెంట్కు చాలా దోహదపడ్డారు. ఇక్కడ ఉన్న ఆనవాళ్ళ కారణము అమ్మవారి ప్రతిరూపము మన స్వామివారి దగ్గరికి వెళ్ళేది. మా తాతల కాలంలో స్వామివారి అభిషేకమైనాక స్వామివారి దగ్గరికి వెళ్ళి స్వామివారి చుట్టూ తిరిగేదని మా తాతగారు చెప్పారు మాకు. అవును, నాగమ్మ తల్లి వారి ఈ ప్రాంతాల్లో తిరుగుతుందని ఇప్పుడు కూడా నమ్ముతుంటారు అందరూ. ఈ కాలంలో కూడా స్వామివారి కృప ఉన్న వాళ్ళకి కనిపిస్తుంది. అన్న నమస్తే. అన్నా నమస్తే. ఫుల్ రష్ ఉందన్న, మొత్తం చాలా పబ్లిక్ మంచిగా దర్శనం అయితే మంచిగా అవుతుంది. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం అయితే ఈసారి ఇంకా చాలా పబ్లిక్ వచ్చింది సార్. పోయినసారి కంటే చాలా వచ్చింది సార్ పబ్లిక్. ఎక్కడెక్కడ నుంచి రావాల్సిన భక్తులు చాలా వేరే ప్లేస్లకి వెళ్ళి వచ్చారు అన్న. చాలా మంది పబ్లిక్ చాలా ప్లేస్లకి వెళ్ళి వచ్చారు. ఫుల్ క్రౌడ్ అయితే ఫుల్. ఈరోజు శివరాత్రి పర్వదినం సందర్భంగా మేము కీసరగుట్ట ఇది శివుడిని దర్శించుకుందామని వచ్చాము. ఇక్కడ సౌకర్యాలు అన్ని బాగానే ఉన్నాయి. భక్తులకు కూడా కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది అయినా కూడా బాగానే సహకరిస్తున్నారు. దేవాలయ సిబ్బంది అనౌన్స్మెంట్ అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా బాగానే సహకరిస్తుంది. ఇబ్బందులేమో భక్తులకు కావాల్సిన వాటరు, పాలు అన్ని బాగానే లభిస్తున్నాయి. షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.